అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మే 1న కిక్ ఆఫ్ ఈవెంట్తో ఘనంగా ప్రారంభమైన పోటీలు మే 4న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిశాయి. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో జరిగిన పోటీల గురించి సాక్షి ఎన్ఆర్ఐ స్పెషల్ షో. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్, యూనిఫైడ్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలకి క్రీడాకారుల నుంచి విశేష స్పందన వచ్చింది. న్యూజెర్సీలో 4 రోజుల పాటు జరిగిన పలు కార్యక్రమాలు ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక గ్రాండ్ ఫినాలే ఈవెంట్ నా భూతో నా భవిష్యత్తు అనేలా జరిగింది. అమెరికాలోని తెలుగు సంఘం, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, మాటా, యునైటెడ్ స్టేట్స్ క్యారమ్ అసోసియేషన్, యుఎస్సిఏ, యూనిఫైడ్ స్పోర్ట్స్ అకాడమీ ఫౌండేషన్, యుఎస్ఏఎఫ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. న్యూజెర్సీలోని పాంప్టన్ ప్లెయిన్స్లో జరిగిన ఈ పోటీలకు విశేష స్పందన వచ్చింది. 30 రాష్ట్రాల నుంచి 150 మందికి పైగా ప్లేయర్స్ తరలివచ్చి ఈ పోటీలో పాల్గొన్నారు. మాటా వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగుని, సహ వ్యవస్థాపకులు ప్రదీప్ సామల, అధ్యక్షులు కిరణ్ దుద్దగి, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్, గౌరవ సలహాదారులు రఘురాం వీరమల్లు, యుఎస్సిఎఫ్ వాలంటీర్ శ్రీ చరణ్ ఖజానా అండ్ టీమ్, యుఎస్సిఏ అధ్యక్షులు అతుల్ భావే, షకీల్ పలువురు ఈ పోటీలు విజయవంతం కావడంలో కీలక పాత్ర వహించారు. మే 1న కిక్ ఆఫ్ ఈవెంట్తో ఘనంగా ప్రారంభమైన పోటీలు మే 4న గ్రాండ్ ఫినాలేతో విజయవంతంగా ముగిశాయి. డబుల్స్, సింగిల్స్, జూనియర్స్ కేటగిరీలో ఈ పోటీలు జరిగాయి. మొట్టమొదటిసారి జూనియర్స్ కేటగిరీలో క్యారమ్స్ పోటీలు నిర్వహించడం విశేషం. మే 2న నిర్వహించిన డబుల్స్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ క్యారమ్ పోటీలో 60కి పైగా జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలో జాతీయ స్థాయి క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతి జట్టు డబుల్స్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. 2వ రోజు జరిగిన కార్యక్రమంలో డోల్ ఎఫెక్ట్ బ్యాండ్ మ్యూజికల్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మే 3న సింగిల్స్ ఈవెంట్ నిర్వహించారు. క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. సింగిల్స్ ఈవెంట్స్ నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా జరిగింది. 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ షో ఆకట్టుకుంది. సింగర్స్ అనితా కృష్ణ, సిజి ఆనంద్ తమ గాత్రంతో ఆడియన్స్ ని మైమరపించారు. మాటా, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ యుఎస్ క్యారమ్స్ అసోసియేషన్ ఈరోజు 29th నేషనల్ టోర్నమెంట్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు గత 3 రోజులుగా దాదాపు 30 స్టేట్స్ నుంచి 160 మంది ప్లేయర్స్ సింగిల్స్, డబుల్స్ అండ్ ఆల్సో జూనియర్ టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేసేసాయి. అంగరంగ వైభవంగా ఈ యొక్క ఇంటెన్స్ ప్రోగ్రామ్స్ క్యారమ్స్ ఛాంపియన్షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఒక టోర్నమెంటే కాకుండా ఒక కల్చరల్ ఎలిమెంట్ తోటి మన యొక్క మాట ఒక యునీక్ ఒక రీతిలో ఈ యొక్క ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. విన్నర్స్ అందరికి కూడా ఇప్పుడే మొత్తం ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసి మేము ఇప్పుడే పూర్తి చేసాం ఈవెంట్. సో వీ వాంట్ థ్యాంక్ ఎంటైర్ యుఎస్సిఏ టీమ్ అండ్ అవర్ మాటా టీమ్, ఎస్పెషల్లీ సురేష్ ఖజానా, స్పోర్ట్స్ డైరెక్టర్, రఘు వీరమల్లు, our honorary advisor, and Pawan Somagani, our national media coordinator. All of these people, along with our leadership, Kiran Duddagi, Vijay, Pradeep Samala, and so many others who worked very hard behind the scene to make this event grand success. And we'll continue to collaborate with USCA in the future and then do similar kind of activities. Thank you. మనము ఈరోజు ఈ కారమ్స్ టోర్నమెంట్కి వస్తే ఇది మాటా యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ 2025 ఇన్ అసోసియేషన్ విత్ యుఎస్ క్యారమ్స్ అసోసియేషన్. మనము దిస్ ఈజ్ అమాల్గేషన్ ఆఫ్ ప్యాషన్ అండ్ ప్రిసిషన్ టుగెదర్. అంటే మనకున్న ప్యాషన్ని అక్కడ యుఎస్ క్యారమ్స్ అసోసియేషన్కి ఉన్న ఆ పర్ఫెక్షన్ అండ్ ప్రిసిషన్ని మనం ఒక దగ్గర కలిపి ఇట్లాంటి ఒక గొప్ప స్పోర్ట్ని మనం ముందు తీసుకెళ్తున్నాము. ఇట్లాంటి పోటీలని మనం ముందు తీసుకెళ్ళి మాట సేవ, సంస్కృతి, సమానత్వం అనే ఈ నినాదంతో ముందుకెళ్తుంది. ఈ సేవ అనేది మన కమ్యూనిటీ సర్వీసెస్తో పాటు మనకు స్పోర్ట్ అనేది ఇట్ విల్ బ్రింగ్ ద కల్చర్ ఫ్రమ్ ఇండియా టు హియర్. నేను ఇప్పుడే స్టేజ్ మీద చెప్పాను, మనము ఒక క్యారమ్స్ మనం ఒక కుటుంబాన్ని కలుపుతుంది. అలాగే ఈ యుఎస్లో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ 30 రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా నాట్ జస్ట్ తెలుగైట్స్, వాళ్ళు నార్త్ ఇండియా నుంచి, కేరళ నుంచి, సౌత్ ఇండియా నుంచి, అలాగే వెస్ట్ నుంచి కూడా వచ్చారు.
అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద స్పాన్సరర్స్, పార్టిసిపెంట్స్ అండ్ ఆల్సో ది ఆర్గనైజింగ్ కమిటీ, ఎస్పెషల్లీ సురేష్ ఖజానా హూ ఈస్ అవర్ స్పోర్ట్స్ డైరెక్టర్, అండ్ రఘు వీరమల్ల గారు హూ ఈస్ అవర్ హార్నర్ అడ్వైజర్, అండ్ పవన్ సోమగాని హూ ఈస్ అవర్ మీడియా చైర్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ కమిటీ చైర్. సో ఇలాంటి కార్యక్రమాలు మాట ఎన్నో చేస్తుంది. నాకు యాజ్ ఎ ప్రెసిడెంట్ నా ఆధ్వర్యంలో జరగడము చాలా గొప్పగా అనిపిస్తుంది, చాలా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి క్యారమ్స్ అసోసియేషన్ వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేశారు, కానీ ఎప్పుడు కూడా దానికి ఒక మంచి సంస్కృత కార్యక్రమాలను ఎప్పుడు తోడ్పరచలేదు. మనం ఏం చేసామంటే మనందరం కలిసి మన మాట ఏం చేసింది అంటే ఈ ఒక స్థాయిని పెంచింది, ఈ యొక్క క్యారమ్స్ నేషనల్స్ స్థాయిని పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మాతోటి కలవండి, మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేస్తున్నాము. ఓన్లీ క్యారమ్సే కాదు, సురేష్ చాలా ప్లాన్ చేస్తున్నాడు. ఏది 5K రన్స్, తర్వాత బ్యాడ్మింటన్, తర్వాత పికిల్ బాల్, తర్వాత క్రికెట్ ఎన్నెన్నో ఉన్నాయి. విల్ డూ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ టుడేస్ వీఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్ అండ్ ఆల్ ది ప్లేయర్స్ వి కంగ్రాచులేట్ దెమ్. ఈ మొత్తం ఒకదానికి నేను సురేష్ ఇది 4 days అన్నాడండి, 4 days అన్నాడు. అన్నప్పుడు నేను అన్నాను 4 days ఎవరు వస్తారు ఏంది అసలు, అక్కడ నుంచి ఫ్లై అయ్యి ఇక్కడికి వచ్చి ఎవరైనా సార్ వర్కింగ్ డే పనిచేస్తారా అన్నాను. బట్ ఈ ప్రూవ్ మీ రాంగ్, విచ్ ఈస్ హార్డ్ వర్క్ అండ్ ఆల్సో యూ గైస్ హార్డ్ వర్క్. ఇక్కడ మంచిగా ఈ పుల్ చేసాం మనము విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆల్ మాట పీపుల్. ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్, చాలా గౌరవంగా ఉంది, చాలా ఏమంటారు గొప్పగా అనిపిస్తుంది నాకు. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ రఘు అండ్ ఆల్సో పవన్. Will definitely host, come up with a new idea, will support, will push you forward so that you can host any kind of such events going forward. That's our mata. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవ, సంస్కృతి, సమానత్వం అనే నినాదంతో ప్రారంభించబడినది. మన ట్రెడిషనల్ స్పోర్ట్స్ కూడా సంస్కృతిలో భాగమే. మనందరం కూడా చెస్, క్యారమ్స్ అనేది ఆడుకుంటూ పెరిగినాం. క్రికెట్ లాంటి పాపులర్ గేమ్స్ కాకుండా ఇట్లాంటి వాటిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మన ఇండియాలో ఈజ్ అ పాపులర్ గేమ్. ప్రతి ఇంట్లో ఒక క్యారమ్ బోర్డు ఉండడం అనేది నార్మల్. మేము కూడా ఇక్కడ వచ్చినప్పుడు పిల్లలకు నేర్పించడానికి క్యారమ్ బోర్డు ఇక్కడ లోకల్ కొనుక్కొని నేర్పించిన, కానీ ఇక్కడ ఇంత పాపులర్ గేమ్ కాదు. కానీ యుఎస్ క్యారమ్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక 29 సంవత్సరాల నుంచి ఎవరైతే క్యారమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు కాంపిటీషన్ అనేది జరుపుతున్నారని తెలుసుకొని వాళ్ళతో పాటు మన యూత్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో మనం కలిసి ఈ టోర్నమెంట్ వాళ్ళకు కూడా 29 సంవత్సరాలలో వాళ్ళు చేసిన టోర్నమెంట్లు ఒక ఎత్తు, ఈ ప్రోగ్రాం అనేది ఒక ఎత్తు అనే విధంగా మనం ఈ 4 రోజులు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. చాలామంది ఒక 160 మంది పార్టిసిపెంట్స్ 4 days పార్టిసిపేట్ కావడమే కాకుండా ఎంతోమంది చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఒక దాదాపు ఈ 4 రోజులలో ఒక 1000-1500 మంది వాళ్ళ కన్వీనియన్స్ బట్టి రావడం. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా, సేవా కార్యక్రమాలే కాకుండా క్రీడా కార్యక్రమాలను కూడా మనం మాటలో భాగం చేస్తూ అందరినీ కలుపుకొని ముందుకు పోవడానికి ఈ ప్రోగ్రాం చేస్తాం. ఈ ప్రోగ్రాంలో సహకరించిన మన మాటా టీమ్ అండ్ యుఎస్ క్యారమ్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ టోర్నమెంట్ ఐడియా రాకముందు మనకి ఒక లోకల్ ఈవెంట్ చేయడం జరిగింది. దాంట్లో సర్ప్రైజింగ్లీ ఒక 65 మంది పార్టిసిపేట్ చేసినాం. అప్పుడే మేము క్యారమ్స్కి ఇంత ఇంట్రెస్ట్ ఉన్నది, ఇక్కడ ఈ పార్టిసిపేషన్కి ఇంతమంది రాగలుగుతారనే నమ్మకం ఏర్పడింది. సో దాంతో మాకు కొంచెం డౌట్ ఉన్నా కానీ సురేష్ ఖజానా అండ్ రఘు వారి మీద నమ్మకంతో మీరు ముందుండండి, మేము వెనుకోండి, మేము సపోర్ట్ చేస్తామన్నాము. మేము ఊహించిన దానికంటే ఎన్నో రేట్లు విజయవంతమైంది. థ్యాంక్స్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సో నా పేరు విజయ్. సో మాటా జనరల్ సెక్రటరీ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. సో ఈరోజు చూసుకుంటే సో అంగరంగ వైభవంగా మన మాటా క్యారమ్స్ కన్వెన్షన్ జరిగింది. నేను కన్వెన్షన్ ఎందుకు అంటున్నా అంటే ఏదో ఒకరోజు జరిగితే ఒక ఈవెంట్ అంటాం. కన్వెన్షన్ అంటే మనకి ఎప్పుడైతే 2 days మోర్ దెన్ 2 days జరుగుతుందో దాన్ని కన్వెన్షన్ అంటాం. సో ఈరోజు మనకు 4 days మాటా క్యారమ్స్ ఈవెంట్ జరిగింది. సో ఈ 3 days మనకు సింగిల్స్, డబుల్స్, జూనియర్స్ అండ్ ఫైనల్స్ సో అంగరంగ వైభవంగా జరిగాయి. సో చూస్తుంటే మనము వాళ్ళ ఆడే ఆట చూస్తుంటే సో ఎంత రసవత్తంగా ఉందంటే ఒక క్యారమ్స్ ఎక్కడ కాయిన్స్ ఎప్పుడు పడుతుందో అనేది మనకే టెన్షన్ ఉత్కంఠభరితంగా నడిచింది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్, ఇది ఫ్యామిలీ గేమ్. సో ఇంతకుముందు మన ప్రెసిడెంట్ గారు కిరణ్ గారు అండ్ అలాగే శ్రీనివాస్ గారు, ప్రదీప్ గారు చెప్పినట్టు సో ఇది అనేది మనకు ఈ క్యారమ్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. సో అది మాట తరపున మనం ఈరోజు నేషనల్ కండక్ట్ చేయడము
అది మనకు డిఫరెంట్ 30 డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ప్రతి చాప్టర్ నుంచి మాకు డాలస్లో లాస్ట్ మంత్ డాలస్లో మా డాలస్ చాప్టర్ నుంచి ఈవెంట్ చేయడం జరిగింది. అప్పుడు మనకు అక్కడ ఒక ఫైనలిస్ట్ వచ్చారు. సో ఆ ఫైనలిస్ట్ ఈరోజు కూడా ఫైనల్గా వచ్చారు. సో ఆయన బికమ్ ఏ రన్నర్ అప్. సో అలాగే న్యూజెర్సీలో ట్రై స్టేట్ నుంచి జరిగినప్పుడు ఫిలడెల్ఫియా నుంచి ఆయన వచ్చారు. సో ఆయన కూడా ఈరోజు ఫైనలిస్ట్గా అయ్యారు. సో ఇద్దరి మధ్యలో రసవత్తరంగా ఉండేది. ఒక కాయిన్ ఈ విధంగా కూడా తిప్పొచ్చు అనేది క్యారమ్స్లోనే తెలిసింది. సో సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. సో చాలా నచ్చింది. అయితే ఏంటంటే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ సేవా సంస్కృతి సమానత్వంతో పాటు మనకు పార్ట్ ఆఫ్ ది ఈ సంస్కృతిలో సో క్యారమ్స్ అనేది పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ గేమ్. సో అది మనకు ఎంతోమంది ఆడాము. మున్ముందు కూడా మనకు అమెరికాలో ఎంతోమందికి ఎన్నో కుటుంబాలకు వెళ్ళాలన్నది మా దృఢ నిశ్చయం. సో ఆ దృఢ నిశ్చయంతో పాటు మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాము. సో అలాగనే బ్యాడ్మింటన్, క్రికెట్, చెస్, సో ఈ స్పోర్ట్స్ మన సురేష్ ఖజానా స్పోర్ట్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో చాలా ప్లాన్ చేస్తున్నాము. సో ఆ డీటెయిల్స్ అన్ని MATA.US.orgలో పొందుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ విజిట్ MATA.US.org. థ్యాంక్ యూ. యుఎస్ హిస్టరీలోనే ఇప్పుడు దాకా జరిగిన విధంగా జరిగేది ఇది. ఫస్ట్ టైము మనకి 3 యుఎస్ హిస్టరీస్ క్రియేట్ చేసాము. ఒకటేమో హ్యూజ్ క్రౌడ్ మనకి అంటే ప్లేయర్స్ జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ 30 స్టేట్స్ నుంచి మనకి MATA 29th యుఎస్ క్యారమ్ నేషనల్ టోర్నమెంట్ జాయిన్ అయ్యారు. సెకండ్ హిస్టరీ ఏంటంటే యుఎస్ జూనియర్ నేషనల్ టోర్నమెంట్ స్టార్ట్ చేశారు ఫస్ట్ టైం ఇన్ యుఎస్ హిస్టరీ. నెక్స్ట్ థర్డ్ హిస్టరీ ఏంటంటే ఫస్ట్ టైం యూఎస్లోనే హైయెస్ట్ ప్రైజ్ మనీ మనము డిక్లేర్ చేసాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఐడియా ఎలా వచ్చిందంటే మాకు న్యూజెర్సీలోను డెలాస్ బే ఏరియాలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఆ కాన్ఫిడెన్స్ ఏం చెప్పామంటే యుఎస్సిఏ అసోసియేషన్ వాళ్ళతో సో వీ లెస్ పార్ట్నర్ విత్ యూ గైస్ బోత్ ఆఫ్ యూ అండ్ కంటిన్యూ ద నేషనల్ టోర్నమెంట్. అండ్ నెక్స్ట్ మా మేనేజ్మెంట్ కిరణ్ గారు, విజయ్ అండ్ శ్రీనివాస్ గారు చాలా మాకు సపోర్టివ్గా ఉండి ఎంకరేజ్ చేశారు. గో హెడ్ అండ్ డూ ఇట్ అని. సో అలాగనే నాతో పాటు నా ఫ్రెండ్స్ రఘు కానీ, పవన్ కానీ, సింహ వీళ్ళందరూ కూడా బ్యాక్ బోన్ ఉండి అందరూ కూడా మనకి లాస్ట్ 4 days నుంచి కంటిన్యూగా సపోర్ట్ చేస్తూ ఇవి సక్సెస్ చేసేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీడ అనేది ఎలా ఉంటుందంటే ఒక యూనిటీని క్రియేట్ చేస్తుంది అందరిలో. ఓకే, ఇది డైవర్సిటీ. ఓకే, మనకి అందరిని కలుపుకొని పోవడము, ఫ్రెండ్షిప్ క్రియేట్ చేస్తుంది. మనకి హెల్త్ మంచిగా ఏవైనా సరే ఇక్కడ మనకి బిల్డ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అదే నినాదంతో ఏంటంటే ఫ్యూచర్ కూడా చాలా ఈవెంట్స్ చేస్తున్నాం మనము. ఇది కారమ్సే కాదు, నెక్స్ట్ ఎంపీఎల్ స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత బ్యాడ్మింటన్ ఉంది 4K 5K 5K 3K రన్స్ కూడా మనం డిక్లేర్ చేసాము. నెక్స్ట్ జూన్లో కూడా అమెరికన్ సొసైటీతో టైప్ అయ్యి 5K 3K 2K 1K రన్స్ కూడా మనము డిక్లేర్ చేసాం. మనము అంటే కండక్ట్ చేస్తున్నాం మనం. సో దాంతోపాటు ఏంటంటే ఆ వీక్ కూడా మనకి క్యాన్సర్కి సంబంధించిన వీక్ కాబట్టి వాళ్ళతో టైప్ అయ్యి చేస్తున్నాము. అవే కాకుండా మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా 3 to 4 monthsలో ఎంటైర్ యుఎస్ ఆల్మోస్ట్ 20 స్టేట్స్లో మనం కూడా ఏంటంటే ఇలాంటి గేమ్స్ మనం కండక్ట్ చేస్తున్నాము. I would say it's kind of a mixed feeling, like marriage, right? You work tirelessly for that event, and when that event is over, you feel hollow, as if you want more and more. But that's a good sign of a successful event. So I am really happy and thrilled. It was a great event, record-breaking number of participation, and for the first time we introduced Juniors National. So that itself is a big achievement. There is a learning curve. We'll go back. We'll do retro for that. But all in all, no complaints. It was excellent collaboration, and it's good for the community. It's good for MATA and their community. It's good for our Carom community. And there is a strong bond and connection because my mantra, if you ask me, together we grow. That's what I'm looking for. And I hope we can do many more tournaments together. I cannot express in word, to be honest with you. But all in all, we gelled so well and it was like one team. Numerous calls, back and forth. There were some challenges, some hurdles, but again, together we build a strong bond. When we cross hurdles, that's good sign. The bonds become stronger, you know. So that's what I can say. To all the top players, I told that, hey, I have been associated with USCA since 2003. Every time I see wherever tournament happen, tired volunteers packing the carom boards, logistics,
and clapping on the side, and the winner lifts the trophy, and there are only 10-15 guys to clap. I said, when I take over, I'm going to change that. And that happened. In front of 200 plus crowd, the champion lifted the trophy. And that was my dream. And without Mata, it was not possible. So that itself is a great achievement. So many people to cheer him up, his success. So it started with small tournament in New Jersey. Then we did one tournament in Columbus, Dallas, Texas, and one tournament in Bay Area. Now we are going to go to satellite cities, and we are trying to conduct one tournament each. So we are targeting about 12 more cities. In the next calendar year, we are going to target and do that to attract the local talent. Especially I worked with Suresh Mata, the sports director of Mata. He's been a great supporter for this carom. From the day one, he's there, like always there for anything you needed for the carom. He wants it to promote this game all over US, and we are planning to promote in a different ways. And he and Mata is ready to help in all the ways possible. So I'm really happy and excited for the future. Whole team, right? The Kiran he's here from last 3 days, being with me, asking whatever help we need. He's there with us, setting up the board, making sure everything is aligned, everything is properly planned and executed. So it is a great experience to work with them, and I'm very, very happy that this tournament went very well all through these days. యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలకు అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ప్రతి ప్లేయర్ గెలవాలి అనే పట్టుదలతో ఎంతో కసిగా ఆడారు. ప్లేయర్స్ స్ట్రైకర్స్ తో కాయిన్స్ ని చాకచక్యంగా కొడుతూ ఆశ్చర్యపరిచారు. ఇక మే 4న జరిగిన గ్రాండ్ ఫినాలేకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కుంచే, సింగర్ అంజనా సౌమ్య మ్యూజికల్ షో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మే 4న గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. ఇటీవల భారత్లోని పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ మౌనం పాటించారు. ఉగ్రదాడి బాధితులకు నివాళులర్పించి గ్రాండ్ ఫినాలే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. డబుల్స్ ఫైనల్, సింగిల్స్ ఫైనల్, జూనియర్స్ నేషనల్ ఫైనల్ పోటీలు విజయవంతంగా జరిగాయి. క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఇక జూనియర్స్ యుఎస్ నేషనల్స్ క్యారమ్ టోర్నమెంట్ కి అనూహ్య స్పందన వచ్చింది. యుఎస్సిఏ అధ్యక్షులు అతుల్ భావే, యుఎస్సిఏ మాజీ ట్రెజరర్ మందర్ అష్టేకర్ డబుల్స్ ఫైనల్స్ కామెంటేటర్లుగా వ్యవహరించారు. ఇక ఈ పోటీలో గెలుపొందిన విజేతలకి బహుమతులతో పాటు మెమొంటోలు అందజేసి ఘనంగా సత్కరించారు. ప్రతి కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే ప్రత్యేక బహుమతులు కూడా అందజేశారు. గెలిచిన విజేతలకు అందరికీ కలిపి $10,100 నగదు బహుమతిని అందజేశారు. గ్రాండ్ ఫినాలేలో భాగంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ షో ఆడియన్స్ ని అలరించింది. ప్రముఖ సంగీత దర్శకుడు సింగర్ రఘు కుంచే, సింగర్ అంజనా సౌమ్య తమ గాత్రంతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించారు. రఘు కుంచే, అంజనా సౌమ్య జోడీ పలు సూపర్ హిట్ సాంగ్స్ తో హోరెత్తించారు. ఈ సందర్భంగా సింగర్స్ ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిడిల్ సెక్స్ కౌంటీ కమిషనర్ శాంతి నర్రా, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ డాక్టర్ ఉపేంద్ర చివుకుల, జెర్సీ సిటీ కౌన్సిల్ అభ్యర్థి షాహెబ్ ఖాన్, జెర్సీ నగర మేయర్ అభ్యర్థి ముస్సాబ్ అలీ, ఎడిసన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నితేష్ పటేల్ పలువురు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించే క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. క్రీడల్ని ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపిందని పలువురు కొనియాడారు. ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్స్ గా మాటా, గ్రాండ్ స్పాన్సర్లుగా వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ టెక్ సర్వీసెస్, 3i ఇన్ఫోటెక్ వ్యవహరించాయి. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన యాడ్ ఎమిరిండో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, స్టార్ ఫ్యూజన్, సాషా రియాలిటీ, 9i సొల్యూషన్స్ ని నిర్వాహకులు అభినందించారు. ఈ టోర్నమెంట్ విజయంలో భాగమైన వాలంటీర్లు ప్రత్యేకంగా యూనిఫై స్పోర్ట్స్ అకాడమీ,
యూత్ శ్రీ చరణ్ ఖజానా ఆయన టీంని కొనియాడుతూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమం విజయవంతం అవటంలో కీలక పాత్ర వహించిన స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా, గ్రాండ్ స్పాన్సర్స్ రియల్ టెక్ సర్వీసెస్ సీఈఓ మాటా హనరీ అడ్వైజర్ రఘురాం వీరమల్లుని ఘనంగా సన్మానించి సత్కరించారు. మాటా ప్రెసిడెంట్ కిరణ్ దుద్దగి, యుఎస్సీఏ ప్రెసిడెంట్ అతుల్ భావే విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన అతిథులకి, క్రీడాకారులకి మాటా టీం ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగమైన పలు సంఘాల నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ పోటీలో పాల్గొనడం పట్ల పలువురు క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు. క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను పలువురు అభినందించారు. భారతీయ సంస్థలు ఏవైనా కార్యక్రమాలు చేస్తుంటే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, జనరంజకమైన కార్యక్రమాలు, పాటలు పోటీలు, సంగీత పోటీలు ఇలాంటివి చేస్తూ చాలా ప్రాముఖ్యత వహించాం. కానీ ఈరోజు మాటా వారు చేసిన ఇంటర్నేషనల్ క్యారమ్స్ టోర్నమెంట్ న్యూజెర్సీలో జరిగినా కూడా ఇంటర్నేషనల్ క్యారమ్స్ టోర్నమెంట్ 50 రాష్ట్రాల నుంచి ఎంతోమంది యువకులు ముఖ్యంగా వచ్చి ఈ పోటీల్లో పాల్గొని వారికంటే ఎత్తున్న కప్పుల్ని సంపాదించి అసలు కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద మోసుకొని కిరణ్ గారు ప్రెసిడెంటు, వారు కిరణ్ దుగ్గటి గారు, వారి టీము సురేష్ ఖజానా గారి సహకారంతో అద్భుతంగా నిర్వహించడం మనందరికీ చాలా సంతోషాన్ని ఇస్తుంది, ఒక మార్గదర్శకం కూడా. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ విజేతలే. వారికి కప్పు వచ్చిందా రాలేదా అనేది కాదు, మాటా వారి సహకారంతో వీరు చేసిన ఈ పోటీలు మాకందరికీ కూడా, ఇతర సంస్థలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచి మేమందరం కూడా మాటాతోటి కలిసి రాబోయే కార్యక్రమాల్లో మా చేయూతనిచ్చి ఇంకా ఇంకా ముందుకు నడిపించాలి. న్యూజెర్సీ యువతకే కాదు, అమెరికా యువత, తెలుగు వారందరికీ ముఖ్యంగా కూడా ఉపయోగపడేలాగా కార్యక్రమాలు నిర్వహించడంలో మనందరం కలిసి కృషి చేద్దాం. మాటా వారికి మరొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలుగు కళా సమితి అధ్యక్షునిగా నా పేరు మధు అన్న, మీకందరికీ నా హార్దిక శుభాభివందనాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు దాము గేదెల. ఆల్మోస్ట్ న్యూ జెర్సీలో 42 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఐ డిడ్ లైక్ సో మెనీ కన్వెన్షన్స్, లైక్ 16-18 కన్వెన్షన్లు నేను చేశాను. నేను ఎంతమందితో చేశాను. ముఖ్యంగా ఈ మాట మన అమెరికా తెలుగు అసోసియేషన్ 2.5 years అవుతుందండి. మామూలుగా స్టార్టింగ్ మన గనగోని గారు, ప్రదీప్ సామల గారు, అదేవిధంగా ముఖ్యంగా మనబడి యాక్చువల్గా మనబడితో పరిచయం అయ్యాడు కిరణ్ గారు, ప్రెసిడెంట్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు చూస్తుంటే నేను 42 years చేసిన తర్వాత ఎన్నో కన్వెన్షన్ చేశానండి. ఈరోజు నాకు చాలా అనుభూతి ఏర్పడిందంటే యాక్చువల్గా కన్వెన్షన్ కన్నా బాగా చేశారు. నేను ఐఎమ్ సో హ్యాపీ అండి. ఈరోజు మార్నింగ్ అంతా మెడికల్ క్యాంప్లో ఉన్నాం. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ మాటా అండి. నేను హనరీ అడ్వైజరు. I have to tell my truth, this is a witness. I cannot believe like this. ఈరోజు చూసిన తర్వాత why did you do నెక్స్ట్ కన్వెన్షన్ ఉందండి మనకి మాటా కన్వెన్షన్ ఫిలడెల్ఫియాలో. why did you do that? డెఫినెట్గా చేద్దామండి. వాట్ ఎవర్ ద సపోర్ట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ, ఐ విల్ బి దేర్ ఆల్ ద టైమ్. చెప్పండి కిరణ్ గారు, విల్ డూ ది నెక్స్ట్ టైం. హోల్ ఫ్రైడే మొత్తం చేద్దాము ఈ కన్వెన్షన్. ఇప్పుడు ఈరోజు మాత్రం మామూలుగా ఎందుకు చేస్తాం, తానా చేస్తాం, ఆటా చేస్తాం, నాట్స్ చేస్తారు, అన్నీ మామూలు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాం, నేను కూడా చేశాను. కానీ ఈ రోజు మాత్రం డిఫరెంట్గా ఉందంటే, ఎంత అనుభూతి ఉందంటే ఐ కెనాట్ బిలీవ్ లైక్ ఎంత అందుకే నేను మార్నింగ్ 2 వరకు నేను మెడికల్ హెల్త్ క్యాంప్ చేసుకుని తర్వాత ఐ కేమ్ హియర్. ఐఎమ్ సో హ్యాపీ. అఫ్ కోర్స్ సాక్షి ఐఎమ్ డూయింగ్ ఆల్ ద టైమ్. అసలు ఇది ఎవరు ఊహించిన విధంగా జరిగింది. అసలు ఇదంతా అవార్డ్ సెరమనీ అది చూస్తుంటే లాస్ట్ 3 days అలాగా కళ్ళకి ముందు వచ్చినట్లు అనిపిస్తున్నాయి. నాకే కొంచెం డౌట్ వచ్చింది, క్యారమ్ అది ఎలాగా యుఎస్లో ఎలా చేస్తారు అన్నది. కానీ ఈ 4 daysలో చూసిన తర్వాత అసలు నమ్మబుద్ధి లేదు. రఘు గారు, పవన్ గారు, సురేష్ గారు చేసిన పని అసలు నిజంగా ఇదొక ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ ప్రియులకి అందరికీ. ప్లస్ ఇలాంటి స్పోర్ట్స్ని ఇంతలాగా ప్రమోట్ చేయడం అంటే ఇది ఎవరితో సాధ్యం పని కాదు. సో ఐ రియలీ ఎంజాయ్డ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో బేసిక్లీ కోవిడ్లో స్టార్ట్ అయ్యింది. ఐ వాజ్ సింగింగ్ ఎర్లియర్, బట్ యా, దిస్ ఈస్ జస్ట్ అ ప్యాషన్ and I just sing for SPB Music International and some of the events conducted by Mata, Nats and all. Yeah, it's really a great passion that I have.
It's a very great experience. MATA, in collaboration with US Caroms Association, has done a fabulous job in conducting this grand 4-day event. So I'm very happy to be part of this last day as a singer, and I thoroughly enjoyed the MATA crowd, obviously New Jersey crowd, and all the appreciation and all the cheering and all. So chala, I'm very privileged to be part of this great event today. అండ్ మాటాకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్పెషల్ థ్యాంక్స్. మాటా ప్రెసిడెంట్ రమణ కిరణ్ గారు అండ్ జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్ గారు, మాటా స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖజానా గారు అండ్ ఆనరరీ అడ్వైజర్ రఘురామ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అందరికీ. ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ న్యూ జెర్సీకి రావడం, పాడడము అన్నది. ఎందుకంటే ఇట్స్ లైక్ జస్ట్ లైక్ అనదర్ హోమ్ లాగా ఉంటుంది న్యూ జెర్సీ. ఇట్ హ్యాస్ ఎ వెరీ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఎక్కడ వినలేదు క్యారమ్స్ టోర్నమెంట్స్ అంటే. వేరే అన్ని స్పోర్ట్స్ టోర్నమెంట్స్ వింటాం, కానీ క్యారమ్స్ టోర్నమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నేను వినడము. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఆర్గనైజ్డ్గా పొద్దున్న నుంచి రాత్రి వరకు 12:30 వరకు రాత్రి జరగడము అంటే మామూలు విషయం కాదు. అండ్ దానికి చాలా కోఆర్డినేషన్, చాలా పేషెన్స్ అండ్ టీమ్ ఎప్పుడూ ఇంకా నిర్విరామంగా కృషి చేస్తూనే ఉండాలి. ఈ 4-day ఈవెంట్ సక్సెస్ చేయడానికి ఎన్ని డేస్ వీళ్ళు కష్టపడ్డారు అన్నది ఆ టీం వాళ్ళంతా కూడా స్టేజ్ మీద వచ్చేంత వరకు ఇంతమంది ఉన్నారు, ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కంప్లీట్లీ ఇంపాసిబుల్ అంతమంది లేకపోతే ఇంత గ్రాండ్ ఈవెంట్ చేయడం. చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యింది ఈవెంట్ చేయడం, అండ్ సక్సెస్ అవ్వడం ఇంకొక ఎత్తు. సూపర్ సక్సెస్ అయింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. కొత్తగా చేశారు, కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే చాలామంది ఎంతూజియాస్టిక్ వాలంటీర్స్ ఇందులో ఉన్నారు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళందరూ ఇలాగే సమిష్టిగా ఉండి మాటాని ముందుకి ఇంకొక 100 ఏళ్ళు పైగా తీసుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ఉపేంద్ర చివుకుల. ఇక్కడ అసెంబ్లీమెన్ గాను, తర్వాత కమిషనర్ గాను పనిచేశాను. కానీ ఈరోజు తెలుగు భాష అంటే నాకు చాలా చాలా ప్రియం. ఇక్కడ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ది నేషనల్ క్యారమ్స్ అసోసియేషన్ అతుల్ భావేన్ అతను లీడర్షిప్లో జరుగుతున్నది. 3 రోజులుగా మే 1 నుంచి మే 4వ తేదీ వరకు టోర్నమెంట్ జరిగింది. ప్రపంచ అందరూ వచ్చి ఇక్కడ దానిలో పాల్గొన్నారు. అందువల్ల ఇవాళ ఆఖరి రోజు ప్రైజెస్ అన్నీ ఇవ్వడానికి మేము తయారుగా ఉన్నాం. అదే కాకుండా ఈ గేలాలాగా ఇక్కడ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉన్నది. మ్యూజిక్ డైరెక్టర్ కుంచే, తర్వాత సింగర్స్ అంతా వచ్చారు. చాలా బాగా ఉంటుందని చెప్పి ఎదురు చూస్తున్నాం. I'm Santhi Nara, and I am Deputy Director of the Middlesex County Board of Commissioners here in New Jersey. And we are so happy that MATA and the U.S. Carom Association is hosting the national finals here in New Jersey, where we get to see amazing carom play. And this year was the first year they had a junior competition. So we're looking forward to the awards being distributed. But we also want to give credit for all of the organizers who worked countless hours to put this program together. It's an exciting evening, and it's wonderful that the game of carom is getting so much attention and getting re-energized all over the United States and the world. I'm feeling very excited after winning this tournament. Last year, I missed it in the final with the Deep Joshi, who is standing next to me. And this year, I was able to retain it again. And I would like to thank MATA and USCA for their amazing experience that they have given to the players to compete at this level. When I was born, my both parents were national players, and it comes naturally to me. And I played till the age 13 in India. Caroms, I have played multiple nationals there. And then I started at age 35 again after a long 20-30 years break. And I started playing in 2018. And this year, Deep and I, as a partner in World Cup, we came 4th. So that was a big achievement for the USCA in the men's category to reach this close to the podium. And this is my second title in the national. That time I was not aware, but I knew that MATA is trying to promote carom, which is our Indian sports. They wanted to bring it to the US forum and make it even bigger.
so that people will get encouraged to play carom. And Mata is lucky for me. I won that Jersey tournament and now I won this national. Yeah, Vikas Koshti is one of those the better players or the one of the best players we have it in US. He's recently started playing in last 2 years, but he's one of those our teammate in the World Championship also, the team of 4, and he's upcoming player. We'll see many more finals he'll be playing, and he's an amazing player. Like Deep Joshi, he's actually he holds that record of youngest MBA in India. He got awarded with President of India for achieving that. Oh, it was amazing. I feel very happy that I actually was able to win come third. I was playing against him in the semi-finals and fun of a semi-finals. I enjoyed this. It was great. So it happened when I was 11, and we were at a fair at some place, educational fair, and then we wanted admission for our masters. And the director of the institute was there. He interviewed us, and he's like, "We'll give you a trial basis for like a semester or so." It was a long distance learning course, and we did well in the first semester, and cut to 2 years later, we were the youngest MBA holders in the world. Hi, my name is Rucharan Kajana, and we're here today at the Mata 2025 National Carom Championship. This event is a 4-day event sponsored by USCA and USAF, and it's been a very great event since it's a 4-day event, ended off with an intense finale. And I just want to say I want to thank to all the sponsors there, like Mata, for letting us volunteer at this 4-day event. It was a very unique experience to meet celebrities, the government politicians, and lots of big people. I just want to say thank you so much for giving us this opportunity. అమెరికాలోని న్యూజెర్సీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన 29వ యుఎస్ నేషనల్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పోటాపోటీగా సాగిన క్యారమ్ ఛాంపియన్షిప్లో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని ఆత్మవిశ్వాసంతో ఆడారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి అనుకునే ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఈ పోటీలు మంచి మార్గం. ఛాంపియన్లుగా తయారవటానికి ఎంతో మంది ప్లేయర్స్ ని ప్రోత్సహిస్తూ ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయం. ఇది ఇవాల్టి సాక్షి ఎన్ఆర్ఐ స్పెషల్ షో. Keep watching Sakshi TV.